కొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మన ధ్యానాంశము మెసేజ్, సందేశము అనే అంశాన్ని గురించి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. For the message of the cross is foolishness to those who are perishing, but to us who are being saved it is the power of God. సిలువను గూర్చిన వార్త, యేసు సిలువలో చనిపోయాడు, యేసు సిలువలో వేలాడి ఉన్నాడు అని చెప్పేటటువంటి వార్త చాలామందికి వెర్రితనంగా ఉంటుంది. చాలామందికి అది ఏ విధంగా ఉంటుందంటే, ఈ సిలువను గూర్చిన వార్త మనం గమనించినట్లయితే అది వెర్రితనంగా, అది వింతగా, విడ్డూరంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అయితే దేవుని బిడ్డలమైనటువంటి మనందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ సిలువను గూర్చిన వార్త మరి లోకంలో ఉన్నటువంటి ప్రజల దృష్టికి వెర్రితనంగా ఉండొచ్చు, కానీ ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించి రక్షించబడతా ఉన్నారో వాళ్ళకి అది దేవుని శక్తి. 1 కొరింథీ 2:14 ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ప్రకృతి సంబంధి అయినటువంటి మనుష్యుడు, లోక సంబంధి అయినటువంటి వాడు, ప్రకృతి సంబంధి న్యాచురల్ మ్యాన్ ఏం చేయగలుగుతాడు అంటే, దేవుని ఆత్మ విషయాలను అతనికి అర్థం చేసుకోవడం అతనికి కుదరదు. But the natural man does not receive the things of the Spirit of God, for they are foolishness to him, nor can he know them, because they are spiritually discerned. ఇవన్నీ కూడా ఆత్మానుభవం చేతనే మనకు తెలుస్తాయి. కానీ సిలువ ఏంటి, దాంట్లో ప్రత్యక్షత ఏంటి, ఇవన్నీ ఏంటో మాకు అర్థం కావట్లేదు అని అంటే, దేవుని బిడ్డలమైనటువంటి మనము ప్రకృతి సంబంధమైన వ్యక్తికి ఈ విషయాలన్నీ అర్థం కావు. ఆత్మ సంబంధమైన వ్యక్తులకు ఇది అర్థమవుతుంది. అలాగే పరిశుద్ధ గ్రంథం మనతో చెప్తుంది, 1 కొరింథీ 2:15 ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. But he who is spiritual judges all things, yet he himself is rightly judged by no one. ఎవరు కూడా ప్రకృతి సంబంధిగా ఉన్నటువంటి వ్యక్తి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆత్మానుభవం చేతనే అవి తెలుస్తాయి. ఆత్మ సంబంధి అయిన వాడు మాత్రమే అర్థం చేసుకుంటాడు. ప్రకృతి సంబంధి అయినటువంటి వాడు ఆత్మ సంబంధమైన విషయాలను మనం ఎన్ని చెప్పినా అతనికి అర్థం కాదు. కాబట్టి అందుకనే మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, సిలువ సందేశం, ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్ సందేశం ఏంటంటే, ఈ సందేశం మనల్ని సహవాసములోనికి పిలుస్తుంది. సందేశం ఎక్కడికి పిలుస్తుందంటే, మనందరినీ కూడా సహవాసములోనికి పిలుస్తుంది. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో, మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కుమారుని సహవాసానికి సిలువ సందేశం ఏం చేస్తుందంటే రమ్మని పిలుస్తుంది. ఎందుకు పిలుస్తుంది అంటే సహవాసం చేయటానికి. సందేశం ఎందుకు? సహవాసములోనికి రావడానికి సందేశాన్ని దేవుడు ఇస్తున్నాడు. సహవాసము అనేటటువంటి దాన్ని మనం చూస్తే కొయినోనియా. ఈ కొయినోనియా అనే గ్రీక్ పదానికి అర్థం ఏంటంటే, ఇట్ రిఫర్స్ టు concepts such as fellowship, join,
participation, the share which one has in anything, a gift jointly contributed. Joint participation. మనల్ని దేవుడు ఎందుకు పిలుస్తున్నాడంటే తన కుమారుడితో సహవాసం చేయడానికి అందరినీ రండి, నా కుమారుడు ఇక్కడ ఉన్నాడు, నా కుమారునితో వచ్చి మీరు సహవాసం చేయండి. సిలువ సందేశం ఎందుకు? సిలువలో నా కుమారుడు వేలాడాడు. అయితే ఆ సిలువ సందేశం ఏం చెప్తుందంటే, రండి నా సహవాసములోకి. నాతో సహవాసం చేయాలంటే మీరు మారు మనసు పొందాలి. నాతో సహవాసం చేయాలంటే మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలి. మీరు నాతో సహవాసం చేయాలంటే నా ఆత్మను కలిగిన వారిగా మీరు ఉండాలి. చూసారా, మారు మనసు పొందండి, బాప్తిస్మం పొందండి, ఆ తర్వాత నాతో మీరు సహవాసం చేయొచ్చు. పెంతెకోస్తు పండుగ దినాన్న పేతురు ప్రసంగం చేశాడు. ఆయన ప్రసంగం చేసినప్పుడు ఏం జరిగింది? ఆయన ప్రసంగం విన్నటువంటి 3,000 మంది మారిపోయారు. మారిపోయి యేసుక్రీస్తు ప్రభువాన్ని రక్షకుడిగా అంగీకరించి 3,000 మంది బాప్తీసం తీసుకొని సంఘములో చేర్చబడ్డారు. ఆ సంఘములో చేర్చబడినటువంటి వారు అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు అని అపొస్తలుల కార్యం 2:42 మనకు కనబడుతుంది. గనుక దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఏం చేయాలంటే, ఆ జీవము గల దేవునితో ఆయన యొక్క శరీరములో అవయవాలుగా మనము ఆయనతో సహవాసం. వాట్ వీ హ్యావ్ టు డెవలప్ ఈస్ వీ నీడ్ టు డెవలప్ ఇంటిమసీ విత్ గాడ్. మనం దేవునితో, దేవుని కుమారుడితో మనం ఏం డెవలప్ చేసుకోవాలంటే సాన్నిహిత్యాన్ని, సహవాసాన్ని, సాన్నిహిత్యాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. మనందరం కూడా ఈ సహవాసంలో మనం ఆయనతో, ఆయన సంఘములో, ఆయన శరీరంలో భాగాలుగా, అవయవాలుగా ఉంటూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారితో మనం సహవాసం చేయాలి. ద్వితీయోపదేశ కాండం 7:9 కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడనియు, తను ద్వేషించు వారిలో ప్రతివాన్ని బహిరంగంగా నశింపచేయుటకు వారికి దండన విధించువాడినియు నీవు తెలుసుకొనవలెను. ద్వేషించే వాడికి దండన, ప్రేమించి తన ఆజ్ఞలు అనుసరించి నడుచుకునే వారికి 1000 తరముల వరకు కృప చూపించే దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి దేవుని సహవాసంలోకి వచ్చి ఆయనతో సహవాసం చేసేటటువంటి వారికి 1000 తరముల వరకు కృప చూపించే దేవుడు. ఇక రెండో విషయానికి వస్తే శక్తి, పవర్. దేవుని బిడ్డలమైనటువంటి మనము సిలువ సందేశం మనకు శక్తిని తీసుకొచ్చింది. 1 కొరింథీ 1:18 సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రతనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. For the message of the cross is foolishness to those who are perishing, but to us who are being saved, it is the power of God. It is the power of God. సహవాసంలో మనకి ఈ సిలువను గూర్చినటువంటి సందేశం సహవాసంలో తీసుకొచ్చింది. ఆ సహవాసంలో మనకు సాగుతుంటే మనకు అంతరంగములో శక్తి కలుగుతుంది. అంతరంగ పురుషుడు బలంగా మారుతాడు. అంతరంగములో శక్తి, లోపల మనము బలం కలిగినటువంటి వాళ్ళుగా మారిపోతాం. అంతరంగములో మనకు శక్తి కలుగుతుంది. ఈ శక్తి ఏం చేస్తుందంటే పైకి భక్తి కలిగినటువంటి వారుగా ఉండమే. మనం ఎప్పుడు మనందరిలో కూడా ఏముంటుందంటే శక్తి ఉంటుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకములో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డాడు. ప్రజలకు మేలు చేయించు, అపవాది శక్తులన్నిటినీ నుండి కూడా ప్రజలను విడిపిస్తూ ఆయన సంచరించుచుండెను. సిలువను గూర్చిన వార్త నశించే వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న మనకు మాత్రం అది దేవుని శక్తి. అది దేవుని శక్తి. అది దేవుని శక్తి. ఆ శక్తి మనలోకి ప్రవేశించి శక్తిహీనులను, భక్తిహీనులను బలవంతులుగా, శక్తివంతులుగా మార్చగలిగిన సందేశమే సిలువ సందేశం. దేవుని బిడ్డలారా, రోగులను స్వస్థపరచగలిగే సందేశం. ఇలాంటి గొప్ప సందేశాన్ని సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు
మన కొరకు అందించారు. శిలువ సందేశం. అపొస్తలుడైన పౌలు గారు అంటారు, రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదలు యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఎలాగనగా నమ్ము ప్రతివానికి. హల్లెలూయా. ఈ సిలువ సందేశం, ఈ సిలువ సువార్త నమ్ము ప్రతివానికి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వారికి, మొదటి యూదునికి తర్వాత గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. యేసయ్య సువార్త తెలియపరచబడినటువంటి రీతిగా అనేక మంది ఈ సువార్తను విని శక్తివంతులుగా మార్చబడడానికి దేవుడు తన కృప చూపిస్తున్నాడు. సందేశం సహవాసంలోకి తీసుకొచ్చింది. సహవాసం శక్తిమంతులుగా చేసింది. శక్తిమంతులుగా ఉన్నటువంటి మనకి ఆ శక్తిలో నుండి మనకు అర్థం కానిటువంటి ఒక మహత్తరమైన కార్యం జరుగుతుంది. అదేంటంటే దేవుడు గొప్ప సమాధానాన్ని మనకు తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. సమాధానం, షలోం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. 1వ అధ్యాయం 30వ వచనం నుండి 31 వరకు చదువుతున్నాను. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. సిలువ సందేశం ద్వారా సహవాసంలోకి వచ్చారు. సహవాసములో ఉన్న శక్తిని పొందుకున్నారు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఎక్కడున్నారు? క్రీస్తునందు ఉన్నారు. మీరు ఎవరిలో ఉన్నారు? క్రీస్తు. క్రీస్తు అనగా ఎవరు? అభిషక్తుడు. అభిషక్తుడు అంటే ఏంటి? అభిషేకించబడిన వాడు. ఇప్పుడు అభిషక్తుల్లో మీరున్నారు, మెస్సయ్యలో మీరున్నారు. ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశం కొరకు పంపబడినటువంటి ఆ మెస్సయ్యలో, ఆ యేసయ్యలో మీరున్నారు. మీరు ఎక్కడున్నారు? యేసులో ఉన్నారు. మీరు ఎక్కడున్నారు? చర్చిలో ఉన్నారు కాదు. ఎక్కడున్నారు? యేసులో ఉన్నారు. యేసు ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు. నేను ఎక్కడున్నాను? యేసులో ఉన్నా. నాలో ఎవరున్నారు? యేసు ఉన్నాడు. నాదు చిన్న హృదయమందు యేసు ఉన్నాడు, నేను చేయు పనులన్నీ చూచుచున్నాడు. కాబట్టి అందుకనే దేవుని బిడ్డలారా, క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన గుండెల్లో ఉండాలి, మన మనసులో ఉండాలి, మన తలంపుల్లో ఉండాలి, మన ఆలోచనలో ఉండాలి, మన సమస్తములో కూడా సమాధానం ఉండాలి. కాబట్టి ఈరోజు మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరగానే ఆయనను మన కోసం పాపంగా చేశాడు, దేవుని నీతిగా మార్చాడు, సమాధానం ఇచ్చాడు. సమాధానంతో సంతోషంతో నా ప్రభు సన్నిధిలో ఆయన ఆనందిస్తూ కనపరుస్తూ, ధర్మశాస్త్రం వలననైన నీతి గాక క్రీస్తునందల విశ్వాసం మూలమునైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడమై ఆయనందు అగపడు నిమిత్తం ఏ విధం చేత నేను మృతుల్లో నుంచి పునరుద్ధరణ కలగాలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం నేను నాకున్న సమస్తాన్ని కూడా ఆయన శ్రమల్లో పాలివాడునొకటి ఎటిదో ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. నా ప్రభు కొరకు, నా ప్రభు ఇచ్చే సమాధానం కొరకు, నా ప్రభు ఇచ్చే నీతి కొరకు నేనేం చేస్తున్నానంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా యేసయ్యనందు విశ్వాసం ఉంచడం ద్వారా కలిగే నీతిని బట్టి నేను ఈ లోకంలో జీవిస్తాను. ఎవరు కూడా లోక సంబంధమైన వాటి యందు అతిశయించకండి ప్లీజ్. దేవుడు అనుగ్రహించే సమాధానాన్ని బట్టి సంతోషించండి. సందేశం సహవాసంలో తీసుకొచ్చింది. సహవాసం శక్తిలోకి నడిపించింది. శక్తి సమాధానాన్ని కలుగు చేసి ఆ సమాధానములో నుండి నీతిని మనకు ప్రసాదించింది. ఆ నీతి కలిగిన వారమై ఇప్పుడు వాక్యం చెప్తుంది, యెహోవా చెవులు
నీతిమంతుల ప్రార్థనల వైపు ఒగ్గి ఉన్నవి. ఇప్పుడు మనం అందరం ప్రార్థన చేస్తే ఒక్క ప్రార్థన కూడా కాదు లేదనకుండా అందరూ ప్రార్థన దేవుడు వింటాడు. ఆ విధంగా ప్రార్థన చేయటానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయను కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆలోచనకర్త, గొప్ప దేవా, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నా. అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మా జీవితంలో చేస్తున్న గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు తండ్రి. నిశ్చయంగా యేసు క్రీస్తు నామములో ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాం, గన్నకపరుస్తున్నాం. సందేశం కొరకు వందనాలయ్యా. నీ సందేశం ఒక అద్భుతమైన సహవాసంలోకి మమ్మల్ని తీసుకొచ్చింది. ఆ సహవాసంలో ఉంటూ ఉండగా శక్తిని మాకు ప్రసాదించారు. శక్తిలో నుంచి సమాధానం ఇచ్చారు. సమాధానంలో నుండి కలిగే నీతి మాకు దయచేశారు. వందనాలు. మీలో ఉండే భాగ్యం మాకు ఇచ్చారు. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. మాకు ఇస్తున్న అనేక ప్రత్యక్షతలను బట్టి, ఆత్మీయ జీవితాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఈరోజు రాగలిగిన బిడ్డలందరిని బట్టి వందనాలు. ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దీవించండి. ఆత్మ సంబంధమైన జ్ఞానముతో, శక్తితో, కృపతో, బలముతో నింపుమని కృపామయుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో దేవా ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను, రాయబోతున్న బిడ్డలను దీవించండి. ఉద్యోగములో, వ్యాపారములో, ప్రతి చేతి పనిలో నీ బిడ్డలకు తోడుగా ఉండండి. నీ ప్రత్యేకమైన కృప మాతో కూడా ఉంచుమని యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులు సదా దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమేన్.